guys, welcome back to our channel XYZ Brain. సో ఐ హోప్ ఆల్ ఆర్ గుడ్. సో మనకు వచ్చేసి FA3 ఎగ్జామ్స్ అయితే అయిపోవడం జరిగింది. సో దానికి సంబంధించి ముఖ్యంగా 10th క్లాస్ వాళ్ళకి వచ్చేసి నేనైతే కీస్ పెట్టబోతున్నాను. సో కాస్త క్వశ్చన్ పేపర్ అయితే పెట్టడం డిలే అయిపోయింది. సో డ్యూ టు బిజీ షెడ్యూల్. సో మా స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో అందువల్ల వాళ్ళ పేపర్ కరెక్షన్స్ వాళ్ళ ప్రిపరేషన్ అదే అయిపోయింది. అందుకే మీకైతే FA3 పేపర్స్ అయితే మీకు అప్లోడ్ చేయలేదు. ఇవేంటంటే 10th క్లాస్ వాళ్ళకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎవరైతే 10th క్లాస్ మీరు మంచి మార్కులతో పాస్ అవ్వాలి, సో ఎలాంటి క్వశ్చన్స్ చదవాలనుకునే వాళ్ళైతే కనుక ఖచ్చితంగా అయితే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు కొన్ని టిప్స్ అయితే చెప్పడం జరుగుతుంది. సో దానికంటే ముందు ఇక్కడ తెలుగు FA3 ఆన్సర్ కీ చూడండి. సో ఒకవేళ మీ దగ్గర క్వశ్చన్ పేపర్ ఉంటే కనుక పక్కన మీరు క్వశ్చన్ పేపర్ పక్కన పెట్టుకొని ఒకసారి అయితే మీరు చూసుకోవచ్చు. సో క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. సరే ఇక్కడ చూడండి, మీరు 10th క్లాస్ సంబంధించి FA3 ఆన్సర్ కీ చూడండి. సో ఒకసారి మీ పేపర్ పక్కన పెట్టుకొని ఇక్కడ చూసుకోండి. సో పరిచిత పద్యానికి సంబంధించి ప్రశ్నలు అంటే ఒక పద్యం ఉంటుంది, దానికి సంబంధించిన ఆన్సర్స్ చూడండి డైరెక్ట్గా అయితే ఉన్నాయి ఇక్కడ. సో మీరైతే పక్కన రాసుకోండి. సో ఎందుకు రాసుకోవాలనేది కూడా మీకు క్లియర్గా చెప్తాను లాస్ట్లో. వీడియో స్కిప్ చేయడం ఎండ్ వరకు చూడండి. ఇక్కడ అపరిచిత పద్యము అండ్ పరిచిత పద్యానికి సంబంధించి రెండు కూడా మీకు ఇంపార్టెంట్ ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కటి అయితే రాసుకోండి, నిదానంగా స్క్రోల్ డౌన్ చేస్తాను. అండ్ వ్యక్తీకరణ సృజనకు సంబంధించి కూడా 4-5 వాక్యాల సమాధానం రాయండి అనేది ఉంది ఇక్కడ. దానికి సంబంధించి యుద్ధ విజేత పాఠ్యభాగ కవిని గురించి రాయండి అనేసి సింపుల్గా ఉంది. సో దీనైనా ఫాలో అవ్వండి, లేకపోతే మీ వర్క్ బుక్లో ఉన్న సమాధానాన్ని ఫాలో అవ్వండి. అది మీ చాయిస్ అనమాట. అండ్ ఇవన్నీ కూడా చూసుకోండి. నాటకం ప్రక్రియ గురించి కూడా రాయమనేసి ఇచ్చారు, అది కూడా చూసుకోండి ఆన్సరు. ఇవన్నీ ఆన్సర్లు చూడండి. ఇవన్నీ కూడా ఆన్సర్లే, డైరెక్ట్ క్వశ్చన్స్ మీ వర్క్ బుక్లో ఉంటాయి. తర్వాత కింది వానిలో ఏదైనా ఒక ప్రశ్నకు 8 నుండి 10 వాక్యాలలో సమాధానం రాయండి అనేది ఒకటి ఉంది. ఇది కూడా చూసుకోండి. కరపత్రం చూడండి, అంటే ఇన్విటేషన్ అనమాట, ఇది ఆహ్వాన పత్రిక. కన్యాశుల్కం నాటక ప్రదర్శనకు ఆహ్వానం అనమాట, ఇది కూడా చూసుకోండి. కుదిరితే రాసుకోండి. ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఈ పేపర్ని, ఈ ఆన్సర్ కీని ఒక టీచర్, ఒక గవర్నమెంట్ టీచర్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది చూడండి. అలాగే ఇక్కడ యుద్ధాల వలన వచ్చే నష్టాలను, శాంతి వలన చేకూరే ప్రయోజనాలను పట్టిక రూపంలో రాయండి అని ఒక క్వశ్చన్ అయితే ఉంది. దానికి సంబంధించి ఆన్సర్ చూడండి. కొంతమంది ఏమో దీనికి సంబంధించిన ఆన్సర్ వర్క్ బుక్ లేదు అనేసి చెప్పారు. సో అది నిజమా కాదని కమెంట్ సెక్షన్ అయితే కమెంట్ చేయండి. ఇవి కుదిరితే కనుక రాసుకోండి. సో డెఫినెట్గా అయితే మీకు యూస్ఫుల్ అయితే అవుతాయి. కొన్ని క్వశ్చన్స్ నేను చూసాను FA1లో, FA3లో కొన్ని క్వశ్చన్స్కి సమాధానాలు మీ టెక్స్ట్ బుక్లో కానీ వర్క్ బుక్లో కానీ లేవు. కాబట్టి ఖచ్చితంగా అయితే రాసుకోండి. అండ్ ఈ FA3 పేపర్ వల్ల మీకు కలిగే అడ్వాంటేజ్ కూడా మీకు చివరిలో చెప్తాను చూడండి, వెయిట్ చేయండి. అండ్ భాషాంశాలు చూడండి, ఇది గ్రామర్ సంబంధించి మొత్తం అయితే ఇక్కడ చంపకమ అంటే ఘన విభజన గురించి ఇచ్చారు. సో దానికి సంబంధించిన ఆన్సర్ చూసుకోండి. తర్వాత జాతీయాలు, అనువాదాలు, ప్రకృతి వికృతులు, పర్యాయ పదాలు, నానార్థాలు అయితే ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా చూసుకోండి. ఈ పేపర్ వచ్చేసి మనకు పార్థసారథి గారు అయితే దీనికి సంబంధించిన కీ అయితే ప్రిపేర్ చేశారు. ఇదైతే చూసుకోండి, తప్పకుండా మీకు ఖచ్చితంగా అయితే మీ ప్రిపరేషన్కి ఎంతో కొంత అయితే ఉపయోగపడుతుంది. అండ్ దిస్ ఈజ్ ద గైస్ FA3 ఆన్సర్ కీ అనమాట. ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. మీకు చెప్పాను కదా, ఇది రాసుకోవడం వల్ల మీకు కలిగే ఉపయోగం ఏంటంటే 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ మీకు మార్చి 17 నుంచి అయితే ప్రారంభం కాబోతున్నాయి. సో ఎవరైతే మేము 70% వస్తే చాలు సార్, మాకు ఎక్కువ కష్టపడకుండా 70% రావాలంటే కనుక మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ గవర్నమెంట్ ఒక మోడల్ పేపర్ ఇచ్చింది, అది FA1 పేపరు, FA2 పేపరు, FA3 పేపరు, FA4 పేపర్ మీకు ఫిబ్రవరిలో జరుగుతుంది. దాని తర్వాత ప్రీ ఫైనల్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఇవన్నీ పేపర్స్ అయితే బాగా చూసుకోండి, ఇంక్లూడింగ్ ఆన్సర్స్. ఆల్మోస్ట్ 70 to 80% ఆఫ్ ద క్వశ్చన్స్ యూ విల్ గెట్ ఫ్రమ్ దీస్ పేపర్స్ ఓన్లీ. ఇదే టిప్ అనమాట, ఇది టాప్ సీక్రెట్ లాంటిదే. ఇవన్నీ చూసుకోండి, దీంట్లో నుంచే మీకు 100% అయితే వస్తాయి. మీకు ఎవరికైతే 50-60% చాలు మాకు అనుకుంటే కనుక ఈ పేపర్స్ చూడండి. దాంతోపాటు మీకు ఇంకా ఎక్కువ మార్కులు కావాలంటే కనుక గవర్నమెంట్ NCERT వాళ్ళు చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది, అవి కూడా చూసుకోండి. ఆల్రెడీ మన ఛానల్ అయితే ఉన్నాయి, వెళ్ళి ఒకసారి చూసుకోండి, క్లిక్ చేయండి, డెఫినెట్గా మీకు దొరుకుతాయి. అండ్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ FA3 తెలుగు ఆన్సర్కి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్. డూ లైక్ అండ్ కామెంట్, షేర్ సమ్ వన్ హూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్.